ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. కొంచెం స్లోగా వెళ్ళు చక్రి. ఎందుకు అంత స్పీడ్? సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది జనని. ఇంటి దగ్గర నుంచి చూస్తున్నాను. ఏదో సస్పెన్స్ మ్యాటర్ని హైడ్ చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నావేంటి? ఎక్కడికి తీసుకెళ్తున్నావో చెప్పు. నువ్వే అన్నావుగా సస్పెన్స్ అని. సో ఇప్పుడు చెప్పను, ఆ ప్లేస్కి వెళ్ళాకే చెప్తాను. అంతేనా? అంతే. అవును, ఇందాక ఫోన్లో ఎవరితో మాట్లాడావు? అదైనా చెప్పు. నా లైఫ్ డైరెక్షన్ మార్చిన పర్సన్ అతను. నువ్వు అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ అతను. నిన్న అంతగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన అతన్ని తప్పకుండా చూడాల్సిందే. జస్ట్ 5 minutes, ఆ సస్పెన్స్ రివీల్ అవుతుంది. పద. ఇంట్లో ఉంటే జైల్లో ఉన్నట్టుంటుంది. అందుకేగా 5 star రేటింగ్ ఉన్న హోటల్కి తీసుకొచ్చాను. హలో, ఎన్ని స్టార్స్ ఇవ్వాలో నేను చెప్తాను. నీ బ్యూటీకి మాత్రం ఎన్ని స్టార్స్ ఇచ్చినా తక్కువే. ఆల్రెడీ నీకు పడిపోయాను కదరా, మళ్ళీ పొగడతలెందుకు? థ్యాంక్ యూ. నీ కోసం స్పెషల్గా కేక్ ఆర్డర్ ఇచ్చాను, తిను. హ్యావ్ ఇట్. మధు, 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 ఏమైంది మధు? ఈ డ్రింక్ తాగు, తాగు. ఏమైంది మధు? హాస్పిటల్కి వెళ్దామా? నెమ్మదిగా. మధు, మధు, బాబు వాటర్ ఇవ్వండి. వాటర్, వాటర్. మధు, మధు. మధు. అరే బుజ్జి, వాట్ హ్యాపెండ్? ఏమైంది? కేక్ తిన్నాక దగ్గు స్టార్ట్ అయిపోయి అనుకోకుండా కళ్ళు తిరిగి పడిపోయింది సార్. కేకా? ఓ, 1 second. డోంట్ వరీ, 1 minute. మధు, లే మధు, మధు. మధు, బుజ్జి, బుజ్జి. టాబ్లెట్ వేసుకో.
డోంట్ వరీ బుజ్జి, ఏదైనా బాడీకి సూట్ అవ్వంది తిన్నప్పుడు ఇలా అలర్జీ వస్తుంది. ఇంజెక్షన్ ఇచ్చాను, టాబ్లెట్ ఇచ్చాను, తగ్గిపోతుంది. ఓకే, రిలాక్స్. డోంట్ వరీ, షీఈస్ ఫైన్. థ్యాంక్ యూ. జనని, నేను కార్ పార్క్ చేసి వస్తాను. నువ్వు స్ట్రైట్గా రెస్టారెంట్లోకి వెళ్ళాక రైట్ సైడ్ టేబుల్స్ ఉంటాయి, అక్కడ వెయిట్ చేయి. సరే. థ్యాంక్స్ అంకుల్, టైంకి వచ్చి హెల్ప్ చేశారు. ఇంకెప్పుడు చాక్లెట్స్ ఉన్నది ఏది తినొద్దు. 1 మినిట్. ఓకే కదా? చెప్పు శివ, గుణ, అర్జెంట్గా హాస్పిటల్కి రా. ఏదైనా అర్జెన్సీయా? ఎస్, ఎమ్మెల్యే గారికి హెల్త్ అనీజీగా ఉందని హాస్పిటల్కి వచ్చారు. వాట్, ట్రీట్మెంట్ ఇచ్చావా? ఇచ్చాను, కానీ ఆయన నిన్ను చూడాలంటున్నారు. నువ్వు అర్జెంట్గా వస్తే బెటర్. ఓకే. సార్, అర్జెంట్ కేసు అనుకుంటాను, మీరు వెళ్ళండి. మధు నేను చూసుకుంటాను. ప్లీజ్ టేక్ కేర్. ఓకే సార్. పర్లేదు అంకుల్, నాకు సెట్ అయింది, మీరు వెళ్ళండి. షూర్. శివ, ఐ విల్ బి దేర్ ఇన్ 15 మినిట్స్. ఓకే. బుజ్జి, టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళాక ఫోన్ చేయి. ఓకే అంకుల్. యూ టేక్ కేర్. ఓకే సార్. ఆర్ యూ ఓకే మధు? వాటర్ కావాలి. ఒక నిమిషం తీసుకొస్తాను. శ్రావ్య, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఇప్పుడు మాట్లాడలేను, ఏమనుకోకు. బాయ్. మధు, ఏమైంది? అరే చక్రి, డాక్టర్, టెన్షన్గా ఉన్నారేంటి? సారీ చక్రి, నాకు అర్జెంటుగా హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది. ఎమ్మెల్యే గారికి హెల్త్ బాగాలేదంట. నేను వెళ్తున్నాను. యూ ప్లీజ్ క్యారీ ఆన్. ఐ విల్ సీ యూ లేటర్. బాయ్ చక్రి. ఓకే. మధు, ఏమైంది చెప్పు. చాక్లెట్ కేక్ తిన్నాను, అందుకే ఇలా అయింది. చాక్లెట్ కేకా? జరణి, మధు ఎక్కడికి ఎందుకు వచ్చింది? ఎలర్జీ వచ్చి దగ్గుతో సఫర్ అవుతుంది చక్రి. ముందు ఇంటికి తీసుకెళ్దాం పద. మధు రా రా. పద. లేగు. మీ గుండె ఉక్కులా ఉంది ఎమ్మెల్యే గారు. భయపడాల్సిన పనేం లేదు. థ్యాంక్ యూ డాక్టర్, కానీ చెస్ట్లో అనీజీగా అనిపించడం ఇంకా తగ్గలేదు. మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల చెస్ట్లో అనీజీగా ఉంది. దట్స్ ఇట్. వరీ అవ్వాల్సిన పని లేదు. ఇంకా నయం, మరోసారి మీ ఆపరేషన్ బ్లేడ్లకి పని చెప్తారేమో అనుకున్నాను. హెల్త్ కోసం టెన్షన్స్ తగ్గించుకుని రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తే చాలు, ఏ ప్రాబ్లం రాదు. ఆ ఎక్సర్సైజులతో పాటు గ్యాస్ ప్రాబ్లం పోవడానికి యోగాసనాలుంటే చేయించమని యోగా టీచర్ని అడగండి. అవి చేస్తే తొందరగా ప్రాబ్లం పోతుంది. అలాగే డాక్టర్. ఎల్లుండి నా బర్త్డే ఫంక్షన్కి మీరిద్దరూ తప్పకుండా రావాలి. బట్ కానీ నేను ట్రై చేస్తాను ఎమ్మెల్యే గారు. లేదు డాక్టర్, తప్పకుండా రావాల్సిందే. మా యోగా టీచర్ని కూడా ఇన్వైట్ చేస్తున్నాను. ఓ, నా హెల్త్కి హెల్ప్ చేసిన మీరిద్దరూ నా బర్త్డే ఫంక్షన్కి వస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఎలాగైనా వీలు చేసుకుని రండి. వెళ్ళొస్తాను డాక్టర్. మంచిది. నమస్తే సార్. ఈ బిజీ షెడ్యూల్లో ఫంక్షన్కి వెళ్ళడం
ఇంపాసిబుల్ శివ. కానీ వెళ్ళకపోతే ఎమ్మెల్యే గారు ఫీల్ అయ్యేలా ఉన్నారు. రే గుణ, నువ్వు ఈ ఫంక్షన్కి వెళ్తే అక్కడ యోగా టీచర్తో పరిచయం ఏర్పడుతుంది. అలాగే మన హాస్పిటల్లో యోగా క్లాసెస్ చెప్పడానికి ఛాన్స్ ఇస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి డీల్ మాట్లాడుకోవచ్చు. ఒకసారి ఆలోచించు. చూద్దాం. ఏమైంది? అలా నీరసంగా ఉన్నావేంటి? ఏం లేదులే. నీ మొహం చూస్తే తెలియట్లా ఏదో ఇబ్బంది పడుతున్నావని. జరణి, ఏమైంది? చాక్లెట్ తినడం వల్ల ఎలర్జీ వచ్చిందమ్మా. దాంతో హెవీగా దగ్గొచ్చి ఇబ్బంది పడింది. ఇప్పుడు తగ్గిందిలే, నువ్వేం కంగారు పడకు. నువ్వేమైనా చిన్నపిల్లవా? ఏం తింటే ఏమవుతుందో చూసుకోవద్దా? అమ్మా, కొంచెం సైలెంట్గా ఉండు. మధు, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. నా మాట అంటే తల్లి కూతురికి లెక్కే లేదు. హు! మధు, నువ్వే ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళావు? అసలు నీకు ట్రీట్మెంట్ చేసింది ఎవరు? నీ ఇంట్రోగేషన్స్ కి ఆన్సర్ చేసే ఓపిక నాకు లేదు. కెన్ యూ ప్లీజ్ లీవ్ మీ అలోన్? సారీ చక్రి, నాతో ఏదో చెప్పాలనుకున్నావు కానీ అనుకోకుండా ఇలా జరిగిపోయింది. అదేంటో చెప్పు. ఇప్పుడు కాదులే జర్నీ, మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఆర్ యు షూర్? ఎస్. వీడి జనరేషన్ కిడ్ కాదు. టూ బ్యాడ్. వీడు మరీ ఇంత మంచివాడని నేను అనుకోలేదు. మమ్మీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వీడికి డ్రగ్స్ ఇంజెక్షన్స్ అలవాటు ఉండాలి కదా. మరెక్కడ డ్రగ్స్ దొరకలేదేంటి? మరేం పర్వాలేదు, మనం ప్రిపేర్గానే ఉన్నాం కదా. రై తరుణ్, నన్ను కొడతావా? మీ నాన్న చెత్తే నిన్ను మెడ పట్టుకుని బయటికి కింటించకపోతే నా పేరు ధీరజే కాదురా. బీ రెడీ. ధీరజ్, మావయ్య, ఇక్కడేం చేస్తున్నావు? నథింగ్ మావయ్య, ఏం లేదు. ఏంట్రా దాస్తున్నావు? ఏం లేదు మావయ్య. నిజం చెప్పు, ఏం దాస్తున్నావు? తరుణ్ రూమ్ సర్దుదామని వచ్చాను మావయ్య. ఇక్కడేవో ఇంజెక్షన్స్ ఉన్నాయి. ఏంటా అని చూస్తే ఎప్పటినుంచి డ్రగ్స్ తీసుకుంటున్నావు? నీకోసమే కదరా నేను హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాను. అయినా నువ్వు ఈ అలవాట్లు మానుకోవా? నేను నీతో మాట్లాడుతున్నాను, కానీ నువ్వే నాతో సరిగ్గా మాట్లాడడం లేదు.
ఇప్పుడు కూడా ఈ అలవాట్లకి నేనే కారణమని నా మీద బ్లేమ్ వేస్తావా? చెప్పరా, చెప్పు. చెప్పు. గుణ, ఇప్పుడొద్దు, కొంచెం కూలయ్యాక మాట్లాడచ్చు. వదిలే. ఏంట్రా వదిలేసేది? కన్న కొడుకు డ్రగ్స్కి అలవాటు పడ్డాడని తెలిసి సైలెంట్గా ఉండమంటావా? వాడి హెల్త్ ఏం కావాలి, లైఫ్ ఏం కావాలి? ఒక్కసారి అలవాటయ్యాక ఇవన్నీ మానడం కష్టం మావయ్య. ఇలాంటి అలవాట్లు ఉన్నవాళ్ళు వేరే వాళ్ళ మీద బ్లేమ్ చేస్తారు. డ్రగ్స్ లక్షణమే అంత కదా. పాపం వాడు మాత్రం ఏం చేయగలడు? ఈ అలవాట్లు మానేస్తావా లేదా? ఇన్నాళ్ళు మీరు మీ వృత్తికి ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్లే మన మధ్య గ్యాప్ వచ్చింది అనుకున్నాను. కానీ ఇప్పుడు మీ బిహేవియర్ని బట్టి చూస్తే మీరు చెప్పుడు మాటలకి ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్లే మీకు మీరు కావాలనుకునే మనుషులకి మధ్య గ్యాప్ వచ్చిందని అర్థమైంది. ఇప్పుడు నేను డ్రగ్స్ తీసుకోలేదన్నా కూడా మీరు నన్ను నమ్మరు. మీతో వచ్చిన ప్రాబ్లమే అది. మా అమ్మ విషయంలో కూడా ఇలాగే చేసుంటారు. రేయ్, తన గురించి మాట్లాడకు. మాట్లాడతాను. మా అమ్మ విషయంలో కూడా ఇలాగే చెప్పుడు మాటలు విని అపార్థం చేసుకొని ఉంటారు. రేయ్, మీ అమ్మ గురించి నీకు తెలీదు. ఊహించుకుని మాట్లాడితే నిజాలు అబద్ధాలైపోవు. షీఈ్ ఎ డెవిల్. మా అమ్మ గురించి నాకు తెలియకపోవడం కాదు, మీకు కూడా పూర్తిగా తెలీదు. మీకు తెలిసిందల్లా మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చెప్పారో అదే నిజం కావచ్చు అనుకుంటారు. అది నాకు నచ్చదు. రేయ్, ఏంట్రా నేనే తప్పు చేసినట్టు చెప్తున్నావు? రేయ్, రే గుణ, ప్లీజ్. వాడు రే, కంట్రోల్ రా. దీనికి వీళ్ళ నాన్న జీన్సే వచ్చాయమ్మా. అందుకే అవే బుద్ధులు, అవే ఎలర్జీలు కూడా వచ్చాయి. వాట్? నాకు మా నాన్నకి సేమ్ ఎలర్జీనా? పైగా ఇది రేర్ ఎలర్జీ. తండ్రి పోలికలు కూతురికి రావడంలో వింతేం లేదులేవే. ఇప్పుడేమైందని? చాక్లెట్ ఎలర్జీ చాలా రేర్ ఎలర్జీ. ఎవరో దేవుడు పంపినట్టుగా దీనికి ఎలర్జీ వచ్చినప్పుడు అక్కడ ట్రీట్మెంట్ చేసి సేవ్ చేశారు. కరెక్ట్ టైంకి ఆ ఎలర్జీ ఉన్న వాళ్ళు అక్కడికి రావడం, మందు వాళ్ళ దగ్గర ఉండడం, ఇదంతా చాలా సర్ప్రైజింగ్గా ఉందమ్మా. కొంపదీసి ఆ దేవుడు పంపినవాడు అల్లుడు కాదు గదా? హాయ్ ఆంటీ, మేము మధు ఫ్రెండ్స్మి. మేము తనని ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాం. డౌట్గా చూస్తారేంటాంటీ? మధుకి చాక్లెట్ ఎలర్జీ వచ్చిందని తెలిసింది. సో ఒకసారి చూసి వెళ్దామని వచ్చాం. అవును ఆంటీ. తన పేరు నజ్మా ఆంటీ. సలాం అలైకుం ఆంటీ. అమ్మా, వీళ్ళు నా ఫ్రెండ్స్. నువ్వు ఇంటర్వ్యూలు చేయకు, మీరు లోపలికి రండి. రండి. బాయ్ ఆంటీ. కాస్తుంటే మా అమ్మ నీ బుర్కా తీసేసేది, అందరికి కోటింగ్ ఇచ్చుండేది తెలుసా? హలో, అన్నిటికీ ప్రిపేర్ అయ్యే వచ్చా. దొరికిపోతే ఆవిడ కాళ్ళ మీద పడిపోయి నన్ను అల్లుడిగా యాక్సెప్ట్ చేసేదాకా కాళ్ళు వదిలేవాడినే కాదు. సరే కానీ ఇప్పుడు ఎలా ఉంది? ఓకే, ఐఎమ్ ఫైన్.
అక్కడ అంకుల్ ఉన్నారు కాబట్టి సరిపోయింది, లేదంటే రిస్క్ అయిపోయేది. సరే మీరు మాట్లాడుకోండి, నేను రెస్ట్ తీసుకుంటాను. మీ బాతకాని అయ్యాక నన్ను నిద్ర లేపండి. కూర్చో, నీకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. నీకో ఇంట్రెస్టింగ్ విషయం తెలుసా? మా నాన్నకి కూడా చాక్లెట్ ఎలర్జీ ఉందంట. రియలీ? ఐడియా. నువ్వు మాట్లాడుతున్నవే ఆ అబ్బాయిని మీ అమ్మగారి పేరు తెలుసా అని అడగడం కంటే మీ నాన్నగారి పేరు తెలుసా అని అడగడం బెటరు. కానీ నాకు డాడీ పేరు తెలియదు కదా. పోనీ అతన్ని నీకు తెలిసి ఎవరికైనా చాక్లెట్ అలర్జీ ఉందా అని అడుగుదాం. ఉందంటే వాళ్ళ డీటెయిల్స్ అడుగు. ఎస్, గుడ్ ఐడియా. నేను చెప్పిన ఆసనాలు రెగ్యులర్గా చేస్తూ ఉండండి, ఏ ప్రాబ్లం రా. నేను మళ్ళీ కాల్ చేస్తాను. అక్క విను, మధు రూమ్ లో అమ్మాయిలు ఉన్నారు కదా, నాకు వాళ్ళ మీద డౌట్గా ఉంది. అలాంటిదేం ఉండదులే చిత్ర, లైట్ తీసుకో. ఎలాగైనా సరే బయటకు వచ్చేటప్పుడు మాత్రం ఆ పిల్ల బురకా తీసి చూడాల్సిందే. చిత్ర, నా కూతురు గురించి నీకు పూర్తిగా తెలీదు. ఒకవేళ అలాంటి తేడా పనులు చేయాలనుంటే డైరెక్ట్గానే నా మీద తిరగబడినట్టు చెప్పి చేస్తుంది, లేదా నరమానవుడు కూడా దొరకకుండా చేస్తుంది. ఇప్పుడు నీకు డౌట్ వచ్చిందంటే అక్కడ దానికి నీకు డౌట్ వచ్చిందన్న విషయం ఈ పాటికే తెలిసిపోయి ఉంటుంది. అదే నిజమైతే అది మనకు దొరకదు. ఇంతకు ముందులాగా నీలో మధు మీద టెన్షన్స్, వరీసు ఇలాంటివేం లేవేంటి అసలు? ఎందుకు లేవు? ఉన్నాయి, కానీ వాటిని మేనేజ్ చేసుకుంటున్నాను. అవును చిత్ర. నమస్తే టీచర్ గారు. నమస్తే సార్, రండి కూర్చోండి. చిత్ర, లోపలికి వెళ్ళి జ్యూస్ తీసుకురా. వద్దమ్మా. సార్, ఈ టైంలో వచ్చారు? నేను ఈ టైంలో రావడానికి ఒక విశేషం ఉంది టీచర్ గారు. ఈరోజు ఈవినింగ్ మా ఇంట్లో నా పుట్టినరోజు ఫంక్షన్ ఉంది టీచర్ గారు, మీరు తప్పకుండా రావాలి. అలాగే సార్. శివ, ఎమ్మెల్యే గారి బర్త్డే ఫంక్షన్కి వెళ్తున్నాం కదా, ఈవినింగ్ హాస్పిటల్ చూసుకోమని సౌమ్యకి చెప్పు. అలాగేరా. ఫంక్షన్కి మా డాక్టర్ గారు కూడా వస్తున్నారు, మీకు తప్పకుండా పరిచయం చేస్తాను. అలాగే సార్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. మీకు మా యోగా టీచర్ గారిని పరిచయం చేస్తాను. ప్లీజ్. టీచర్ గారు, ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.